శ్రీరామ్, జై భవానీ, జై శివాజీ. బి లక్ష్మీనారాయణ సింగ్ కళాకారు దగ్గరికి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. అన్నతోనైతే మాట్లాడదాం. ఇక్కడ వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. అన్న ఈ విగ్రహం అయితే చాలా భారీగా ఉంది. ఈసారి అయితే సూపర్ కాన్సెప్ట్ లో అయితే తెచ్చాడు అన్న. అయితే అన్న మాటలు అయితే తెలుసుకుందాం. भैया थोड़ा पप्पा के बारे में बोलो भैया, ये साल कैसा है, क्या क्या ये साल का न्यू मॉडल बनाए सो है। 18 फीट का गणपति है, 18 फीट। पीछे दुर्गा माता है। ये हॉर्स का भी गणपति बनाए सो है न्यू मॉडल। ये वाला वो हॉर्स का है। हॉर्स का है। कितने फीट का रहता है हॉर्स का? ये 14 फीट का। इसके बीच इसके ऊपर बैकग्राउंड है। बैकग्राउंड रिमूव कर सकते, लगा ले सकते हैं। राम भगवान का बैकग्राउंड है। ये भैया हनुमान जी का, राम जी का, ये लास्ट ईयर का मॉडल्स बनाए सो। लाल स्टील कितने फीट का रहता भैया? ये 13 फीट का रहता है। 13 फीट का रहता। रोडल भैया ऐसा विड्थ में 9 फीट आता है। 9 फीट आता। और भैया वर्क्स का चल रहा है? और चल रहा अभी काम चल रहा अभी। बुकिंग चल रहा है भैया? अभी बुकिंग तो स्लो चल रहा समझो। हाँ बुकिंग कर रहा है। और बुकिंग अब वो मतलब कस्टमर कराए वो तो लेते भैया? अब हाँ ले चलो। वो तो 10 दिन ही से ना ईद के आते बोले तो अभी तो काम करना बोले तो। गणपति भी ज्यादा नहीं बनाए, थोड़े गणपति बनाए। हाँ दुलपेट में भी सब सारे लोग थोड़े थोड़े गणपति बनाए, ज्यादा गणपति नहीं बनाए। इसका प्राइस कितना भैया? इसका प्राइस है 85,000 का। 85,000। वो भैया अपन का ये बारी माता का, माता जी का 190 का है। 190 का। और वेराइटीज क्या क्या है भैया? 4 मॉडल्स है, जैसे कि आप देखिए ये एक मॉडल है, 5 मॉडल ये एक है, ये है। और ये कितना भैया, कितने फीट तक आता? ये भी 13 फीट पड़ता है। 13 फीट। विड्थ में अपना 9 फीट आता है। ये प्राइस कितना भैया? ये 90,000 का। 90,000 का। ఫ్రెండ్స్ ఇక్కడైతే ప్రైజెస్ అయితే చాలా తక్కువ ఉన్నాయి. ఇంకా డీటెయిలింగ్ వర్క్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా మీకు ఏ గణేశులు కావాలంటే ఆ గణేశులు అయితే చేసి ఇస్తారంట ఫ్రెండ్స్. నేనైతే అడిగినాను నాకైతే. ఈ వినాయకుడు అయితే చాలా బాగున్నాడు ఫ్రెండ్స్. కావాలంటే ఈ వినాయకుడు అయితే 90,000 అంట ఫ్రెండ్స్. కావాలంటే తీసుకెళ్ళండి. శివ పార్వతులు అయితే వచ్చారు. గణేశుడు రథం మీద కూర్చున్నట్టు వినాయకుడు కాన్సెప్ట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. చూసిన శివ పార్వతులు అయితే కూర్చున్నారు. గణేశుడు అయితే క్రాస్ రథం పైన కూర్చున్నాడు. ఇది కూడా బాగుంది ఫ్రెండ్స్. కావాలంటే తీసుకోండి. ఇక్కడైతే రీజనల్ ప్రైజెస్ లో ఉన్నారు. నేనైతే ఇప్పుడు మొత్తం షెడ్ అయితే చూపిస్తున్నాను అన్న వాళ్ళైతే. ఈ వినాయకుడు అయితే భారీగా ఉన్నాడు. వెనక బ్యాక్గ్రౌండ్ అమ్మవారు వచ్చింది ఫ్రెండ్స్. చాలా ఒక 15 ఫీట్స్ అయితే ఉంటుందంట ఫ్రెండ్స్. ఇది కూడా 190 అంట ఫ్రెండ్స్. కావాలంటే తీసుకోండి. ఇక్కడ చాలా ఒక 5 to 6 వెరైటీస్ ఉన్నాయి. మన సబ్స్క్రైబర్స్ హాయ్ భయ్యా ఈ అన్న వాళ్ళైతే ఆంధ్ర నుంచి వచ్చారంట ఫ్రెండ్స్. గణేశులు తీసుకొని ఇప్పుడైతే వాళ్ళ గణేశులు పెయింటింగ్ అయితే తీసుకెళ్తారంట ఫ్రెండ్స్. అందరూ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. వీడైతే పెయింటింగ్ అవుతుంది. వర్క్స్ అయితే చాలా ఫాస్ట్ గా జరుగుతున్నాయి. ఇంకా గణేశుడి పండుగ అయితే 7th అయితే ఉంది. వర్క్స్ అయితే చాలా జరుగుతున్నాయి. ఇదే వాళ్ళ వినాయకుడు అంట. పెయింటింగ్ అయితే అవుతుంది. రాత్రి తీసుకుపోతారు. కొన్ని వినాయకులకి అయితే బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. అమ్మవారి బ్యాక్గ్రౌండ్ ఈరోజు ఫినిషింగ్ అయితే అయిపోతాయి. కలర్స్ అయితే వేసారంట. నేను చెప్పినాను కదా ఫ్రెండ్స్, ఈ రథం పైన వినాయకుడు. ఇదే శివ పార్వతుల వినాయకుడు. ఈ వినాయకుడు అయితే బాగుంది ఫ్రెండ్స్. పైన అయితే మన కాషాయం జెండా వచ్చింది. ఇటు రాముడు హనుమంతుడు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఈ వినాయకుడు కూడా బాగున్నాడు. ఇక్కడ చాలా వెరైటీ వినాయకులు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. కావాలంటే వచ్చి తీసుకెళ్ళండి. అన్న అయితే మనకు తెలిసిన అన్ననే, పాత అన్ననే, తుల్పట్లు తెలిసిన అన్ననే, అన్న ఫ్రెండ్ అంట. ఈ వినాయకుడు బ్యాక్గ్రౌండ్ అయితే రాముడు, లక్ష్మణుడు, హనుమంతుడు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఈ వినాయకుడు అయితే 85,000 అంట. అన్ని వినాయకులు అయితే చాలా బాగున్నాయి ఫ్రెండ్స్. డీటెయిల్డ్ వర్క్ అయితే ఇచ్చారు. పులి ఇంకా వినాయకుడు చెయ్యి కూడా చాలా భారీగా ఉంది ఫ్రెండ్స్. ఇంకా చెయ్యి, ఇంకా లడ్డు పెట్టే చెయ్యి కూడా. ఇటు సైడ్ సింహాలు, 2 సైడ్ సింహాలు వచ్చింది. పైన అమ్మవారి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇదైతే ఈరోజు ఫినిషింగ్ చేసి పెండింగ్ అయితే ఇస్తారు. ఆర్డర్ ఇచ్చారంట. కస్టమర్ చేసుకుంటున్నారంట ఫ్రెండ్స్. ఇక్కడైతే చాలా వర్క్ అయితే చాలా ఫాస్ట్ జరుగుతుంది. ఇంకైతే అమ్మవారి బ్యాక్గ్రౌండ్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్. ఇంకా పైన కూడా ఎక్స్టెన్షన్ ఉందంట, పెట్టుకోవచ్చంట ఫ్రెండ్స్. కావాలంటే మీకు పోయి బుక్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈసారి దూల్పేటలో అన్ని ఏదో కాన్సెప్ట్లు ఉన్నాయి ఫ్రెండ్స్. పైన అయితే రాముడు ఉన్నాడు. కింద అయితే రథం పైన గణేశుడు అయితే కూర్చున్నాడు ఫ్రెండ్స్. ఈ వినాయకుడు చాలా యూనిక్ గా ఉన్నాడు. దూల్పేటలో అన్ని రాముడు విగ్రహాలే ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది కూడా బాగుంది. ఇది కూడా 90,000 అంట. 2 గుర్రాలు వచ్చి రథం పైన బాగున్నాడు ఫ్రెండ్స్. కావాలంటే వచ్చి తీసుకోండి. గణేశుడు కూర్చున్న సిట్టింగ్ పొజిషన్ కూడా చాలా బాగుంది ఫ్రెండ్స్. డీటెయిలింగ్ అయితే చాలా బాగా వచ్చాడు. ఇంకా లడ్డు పెట్టే చేయి కూడా బాగుంది ఫ్రెండ్స్. ఈ వినాయకుడు అయితే
పోగానే అట్రాక్షన్ గా ఉన్నాడు ఫ్రెండ్స్. లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.